నమస్కారం గ్రీన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఏంటి సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎస్, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఈజ్ ఇంజనీర్ మేడం. యాజ్ ఎ ప్యాషన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ మేడం విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ సబ్జెక్ట్ అందించాలి. ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలి, వారు అనుకున్నటువంటి లక్ష్యాలను ఈజీగా చేరుకోవాలి మేడం. దానికోసం మన యొక్క ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. తప్పకుండా సార్. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అయితే గోల్డ్ ఎవ్వరు కొనలేని స్థితిలోకి వెళ్తుంది అని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటా, నేను అడిగాను మిమ్మల్ని, సార్ మీరు మేనిఫెస్టేషన్ గురించి చెప్తూ ఉంటారు కదా, మీకు జరిగిన మేనిఫెస్టేషన్ ఏంటి అంటే గోల్డ్ అని నాకు బ్రాస్లెట్ కూడా చూపించారు, నాకు బాగా గుర్తుంది. సో ఇప్పుడైతే గోల్డ్ కొనే స్థితిలో ఎవ్వరూ లేరు. సామాన్యమైన వ్యక్తులు కొనాలి అని అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. మరి గోల్డ్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంటారు? ఎస్ అండి, అయితే చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక మీరు ఇందాక ఏమన్నారు కూడా మేనిఫెస్టేషన్ అన్నారు. చూడండి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనిషి తన జీవితంలో తను ఏదైతే కావాలని కోరుకుంటారో అది నిజ జీవితంలో కంటే వాస్తవ రూపంలోకి తెచ్చుకోవడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. మీరు ఇప్పుడు ఏమన్నారు, గోల్డ్ మేనిఫెస్టేషన్ అన్నారు. అందుకోసమే ఉదయాన్నే గోల్డ్ని చూడాలి. మీరు ఏమన్నారు, గోల్డ్ మేనిఫెస్టేషన్ అంటే ఉదయం ఏం చూడాలి మేడం? గోల్డ్ని చూడాలి. దాంతోపాటు ఉదయం నిద్ర లేవగానే చూడండి, 2 అరచేతులు ఉన్నాయి, మీరు చేయండి మేడం. ఒకసారి ఇచ్చి పెట్టుకుని ఇలానే. ఎస్, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం. ఎస్, ఇలా కనుక చేశారనుకోండి గాయత్రి గారు, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు చెప్పిన అందుకోసమే మనకి ఇది నేను చెప్పింది కాదు, వేదాల్లో ఉన్నటువంటి మంత్రం ఇది. అంటే ఉదయం నిధులు లేచిన వెంటనే ఎప్పుడైతే మన అరచేతిని చూసి ఊహించుకోవాలంటే మేము ఏదో పైపైన అనడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిజంగా లక్ష్మీదేవిని ఇక్కడ చూడాలి, సరస్వతి మాతను ఎక్కడ చూడాలి, మధ్యలో చూడాలి, గౌరీ మాతను ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. అంటే నిజంగా ఎవరైతే చూస్తుంటారో, అందుకోసం పూర్వకాలంలో ఏం చేసేవారంటే మన పూర్వీకులు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు మేడం గాయత్రి గారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పట్టించుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో లక్ష్మీదేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే లక్ష్మీదేవిని ఇక్కడ చూస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసిన గోల్డ్ మేనిఫెస్టేషన్ అంటే ఆల్రెడీ గోల్డ్లు ఉన్నట్టుగా మీకు చిన్న బాక్స్ని తీసుకోండి, ఓకేనా? ఆ బాక్స్ను మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారు కదా, బంగారం వచ్చినప్పుడు ఎక్కడ మీరు బంగారాన్ని పెట్టుకుంటారో ఒక బాక్స్ను తెచ్చి పెట్టుకోండి. సపోజ్ మీకు ఎంతైతే ఏదైతే తీసుకుందామని మీరు అనుకున్నారో గోల్డ్ షాప్కు ఆ పిక్చర్స్ ఉంటాయి కదా మేడం. చూడండి మేడం, మన ప్రతి జ్యువెలరీ షాప్లో పిక్చర్స్ అయితే చూపిస్తుంటారు కదా, ఫోటో తీసుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ ఒక మాన్యువల్ ఇస్తారు, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయని ఇస్తారా లేదా? సో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు చూస్తుండాలి. వాటిని మీరు వేసుకున్నట్టుగా వేస్తే మీ యొక్క ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుంది? హెవీగా ఉంటుంది. అలా ఉండాలి. అంటే చాలా మందికి ఎందుకు ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. గర్ల్స్ కి అయితే ముఖ్యంగా ఆ హ్యాపీనెస్ ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు కనుక మీ ఫేస్ లో ఆ హ్యాపీనెస్ వచ్చిందా మీరు మేనిఫెస్టేషన్ చేస్తుంటారు. ఒకవేళ మీ లోపల రాలేదా మీరు మేనిఫెస్టేషన్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఏముండాలి మేడం? ఆ జాయినెస్. మీరు దాకన్నా చూసారా, ఆ జాయినెస్ మిస్ అవుతుంది మేడం. అందరూ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు, కానీ ఎవరైతే వారి లోపల నుంచి హ్యాపీనెస్ వస్తుందో వారే మేనిఫెస్ట్ చేస్తారు. అంటే సింపుల్ చెప్పాలంటే PPH మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ P ఏంటి అంటే పీస్ఫుల్ ఆఫ్ మైండ్. చాలా టెన్షన్స్గా ఉన్నాం మేడం, మనం చాలా టెన్షన్గా ఉన్నాం. ఆ టెన్షన్ ఉన్నప్పుడు మేనిఫెస్టింగ్ చేయగలుగుతామా? లేదు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్సలెంట్. సో పాజిటివ్ థాట్గా ఉండాలి. నాకు ఎప్పుడు వస్తుంది, రాదేమో, రాకపోతే అలా వద్దు. పాజిటివ్ ఆప్టిమిస్టిక్గా ఉందాం. ఏముంది మేడం, పోయేది ఏం లేదు కదా సార్. నిన్న చూసుకుంటే 1,40,000 ఉండే, ఇప్పుడు ఒకే రోజులో 20,000 పెరిగిపోయింది, 1,63,000. నేను ఏమంటారంటే మేడం, మీరు చాలా మంది వరి అవుతారు, అరే గోల్డ్ పెరుగుతుంది. నేను ఏమంటానంటే మేడం, సింపుల్ టెక్నిక్ ఏంటంటే చూడండి, పీస్ఫుల్ ఆఫ్ మైండ్, పాజిటివ్ థాట్స్, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఎంత పెరిగిందని చూడకుండా మీరు ఇన్కమ్ లెవెల్ పెంచుకోండి. సో అప్పుడు మనం చూడండి, మనం చిన్నప్పుడు చాలా తక్కువ ఉండేది బంగారం ధర, అప్పుడు ఇన్కమ్ అలాగే ఉండేది. అప్పుడు కొనుంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది మేడం. చూడండి, అప్పుడు విలువ అప్పుడు మనకి సమానం, ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణమైన స్కిల్స్ మీరు పెంచుకోవాలి. ఆల్రెడీ బట్ ఎంత పెరిగినప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీకు కావాల్సి చూడండి, ఏదైతే ఇంపార్టెంట్ అడ్జస్ట్తో కొనేస్తుంటారు. మరి పెరిగిందని చెప్పేసి కొనకుండా ఉంటారా చెప్పండి? ఉంటారు. సో ఒకటి నేను ఏమంటానంటే, ఓకే పెరిగితే పెరగనివ్వండి, మార్కెట్ అనుగుణంగా పెరుగుద్ది, బట్ మీరు విజులేషన్ చేయండి, అది నేను పొందినట్టు ఊహించుకోండి. దానికి అనుగుణంగా మీ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి,
అప్పుడు ఆటోమేటిక్గా మీరు తెచ్చుకుంటారు. బట్ మీరు ఈ రోజు పడుకునే ముందు ఏం చేయాలంటే, ఇందాక మార్నింగ్ లేసినప్పుడు ఏం చేయాలో చెప్పాను కదా. అవును. సో ఇప్పుడు గోల్డ్ రావాలంటే రాత్రి ఏం చేయాలో చెప్తాను మేడం. రాత్రి పడుకునే ముందు బంగారాన్ని మీరు ఆల్రెడీ వచ్చినట్టుగా, బంగారం ఏదైతే కావాలో మీరు వేసుకున్నట్టుగా, సో మీరు వేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకుంటూ అదే ఊహలతో పడుకోవాలి. అలాగే అంతే. అలా 21 డేస్ పడుకుంటే ఏమవుద్దండి గాయత్రి గారు, 22nd డే కల్లా ఒక అవకాశం వస్తుంది. చాలామంది అడుగుతుంటారు అండి లాస్ట్కు, సార్ మేము ఊహించుకుంటూ చేస్తుంటాం, ఏం పని చేయము, మాకు వస్తుంది అంటే అది రాదండి. అవకాశం వస్తుంది. అని చూడండి మేడం, చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది మేడం, కానీ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అక్కడ అవకాశం లేదనుకోండి, అక్కడ ఏం రాదు కదా. అవును. సో మీకు మాట్లాడే స్కిల్ ఉంది, మీకు ఒక అవకాశం రావాలి, అవకాశం వచ్చినప్పుడే కదా మనీ జనరేషన్ అవుతుంది. అవును. ఇక్కడ కూడా అంతే మేడం. అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారికి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే విజేతలుగా మిగిలిపోతారు. బట్ అవకాశం ఎవరిస్తారు? యూనివర్స్. అర్థమవుతుంది కదా. సో ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్తో మీకున్నటువంటి ఇన్కమ్ లెవెల్స్ డబల్ అవ్వచ్చు లేదా త్రిబుల్ అవ్వచ్చు. ఓకే. సో ఆ టైంలో ఏంటి, మనం ఏది కావాలనుకుంటే దాన్ని ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బంగారం అన్నారు కదా, ఆ బంగారం మీకు ఏం ఫస్ట్ క్లారిటీగా ఉండాలి. బంగారం అనగానే బంగారం రాదు మేడం. బంగారంలో మీకు ఏం కావాలి? ఓకే. బంగారంలో ఏం కావాలి అంటే? ఇప్పుడు మీకు ఏం కావాలంటే నెక్లెసా? క్లారిటీ ఉండాలి. ఓకే. ఎగ్జాక్ట్లీ, క్లారిటీ ఉండాలి. బంగారం అనగానే మన గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ చైన్ అవి కూడా అది కాదు, గోల్డ్ కాయిన్స్ కాదు. విశ్వానికి తెలియజేయాలి. క్లారిటీగా తెలియజేయాలి. ఆ బంగారంలో నీది కావాలని నేను కోరుకున్నాను. దాన్ని ఎప్పుడైతే మీరు ఊహించుకుంటారో అప్పుడు మాత్రమే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది, రియాలిటీకి వస్తుంది. ఏదైతే మీరు ఊహించుకున్నారు కదా దాన్ని వితిన్ 21 డేస్ కానీ 41 డేస్, ఇప్పుడు నేను ఏదైతే రెమెడీ చెప్పాను కదా రాత్రి పడుకునే ముందు ఊహించుకోండి, అట్లా ఎవరైతే చేద్దాం అనుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏంటి గోల్డ్, GOLD, గోల్డ్. గోల్డ్ అనేది ఎవరైతే కామెంట్ చేస్తారో నిజంగా గోల్డ్ వచ్చేస్తుంది మేడం. ఎందుకంటే వారి మనసులో గోల్డ్ ఉంటేనే కదా టైప్ చేసేది. సో ఎప్పుడైతే టైప్ చేస్తే యూనివర్స్ ఏం చేస్తుంది, తీసుకుపో అంటుంది. అంటే ఒకటి ఏంటంటే మేడం, మనలో ఎంత ఉంటే అది మనకు వస్తుంది. మనం కాల్స్ చేయాల్సిందల్లా ఏంటి మేడం, నిరంతర సాధన. ఉండాల్సిందల్లా ఏంటి మేడం, సహనం. సో ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తుంది గాయత్రి గారు. తప్పకుండా సార్. మేమైతే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాము, మీరైతే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద గోల్డ్ ఒక 70-60 ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకొని పెట్టుకున్నట్టున్నారు. అవునవును, రైట్. తప్పకుండా సార్. మీరు మేనిఫెస్టేషన్ గురించి ఏమైనా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారా సార్? ఎస్ అండి, క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నామండి. ఆ క్లాసెస్కి రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే మాత్రం ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి మేడం, ఎక్కువ మెంబర్స్కి ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి. ఎవరైతే ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి.